మొదటిసారి చేసినటువంటి వాళ్ళకు పెద్ద కఠినమైన శిక్ష కాదు ఇది. మొదటి వారు చేసినటువంటి వాళ్ళకు పరివర్తన రావడానికి సంబంధించిన విధంగా చర్యలు తీసుకునేటువంటి కంటిన్యూగా ఇంతకుముందే ఒక గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా కంటిన్యూస్లీ హ్యాబిచువల్లీ అటువంటి విధానమే కొనసాగించుతున్నటువంటి ఒక విధానం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో కూడా ప్రతి పౌరుడు తన అమూల్యంగా భావించే సమానత్వము భంగం కలిగినప్పుడే, గౌరవంకు భంగం కలిగినప్పుడు మాత్రమే మతము, కులము, జాతి, భాష, లింగభేదము, శత్రుత్వాన్ని, అసమ్మతిని లేపినప్పుడు మాత్రమే ఈ యొక్క హక్కును వినియోగించుకొని చట్టం లోపల ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అనేటువంటి మాట చేస్తాం, మాట కొరకు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి అదే ఆర్టికల్ 19లో భాగంగానే కొత్తగా వచ్చినటువంటి మరి భారతీయ న్యాయ సంహిత 2023 కానీ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో కూడా మరి సెక్షన్ 196 బిఎన్ఎస్, సెక్షన్ 299 బిఎన్ఎస్, సెక్షన్ 353 బిఎన్ఎస్ ద్వారా కూడా మరి ఈరోజు లా కమిషన్ కూడా దీనికి సంబంధించిన ఒక 50 పేజీల నివేదికలో ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించి, చట్టానికి సంబంధించి అన్నీ కూడా పేర్కోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇందులో మానవ హక్కులను హరించడం, మా గౌరవ ప్రతిపక్ష సభ్యుడైతే మానవ హక్కులను హరించే విధంగా గొంతు నిలబడం అనేటువంటి మాట చేస్తూ ఇది ఒక పెద్ద ప్రమాదకరం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. కక్ష సాధింపు అసలు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పొరపాటుగా అర్థమైనటువంటి గౌరవ సభ్యులకు ఇది ఎవరికి కూడా ప్రత్యేకించి తీసుకునేటువంటి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారం అనేటువంటిది ఎవరికి ఒకరికి వ్యక్తిగతంగా ఉండేటువంటిది కాదు. ఇలా ప్రత్యర్థులు ఎవరు కూడా శాశ్వత ప్రత్యర్థులు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి మేరకే ఈరోజు రాజ్యాంగంలో ఇంతకుముందు గౌరవ మహిళా సభ్యులు కూడా మనం మాట్లాడినారు, చూసినారు. గౌరవ సభ్యుల యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగేటువంటి ప్రచారంలో సమాజంలో ఏ విధంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు మరి కొంతమంది దేవుని రామున్నో జేసస్ను తిట్టినప్పుడు ఎట్లుంటుంది అనేటువంటి మాట చెప్తారు. ఈ విధమైనటువంటి మనం మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక సభ్యుడు మాట్లాడుతూ కర్ణాటకలో జరుగుతోంది కాబట్టి ఎస్ మంచి ఎక్కడన్నా ఉంటే తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం తీసుకొచ్చేటువంటి ఈ చట్టం ద్వారా ఈ యొక్క తెలంగాణ హేట్ స్పీచ్ అనేటువంటి, హేట్ క్రైమ్స్ అనేటువంటి ప్రివెన్షన్ బిల్లు 2026 అనేది తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి గౌరవ సభ్యులు నాగేంద్ర గారు ఒక మాట చెప్పినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ విధంగా దాన్ని మనం అడాప్షన్ తీసుకోగలుగుతాం ప్రభుత్వం అనే మాట చెప్పినారు. తప్పకుండా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంకొక గౌరవ సభ్యుడు స్టేషన్ బెయిల్ గురించి చెప్పినారు. ఈరోజు స్టేషన్ బెయిల్కి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చట్టం ఇది. మనం ముందుగా 41 సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు 7 సంవత్సరాల కంటే ఆ నిర్దేశించిన రాజ్యాంగ మరి ఈ మధ్య పేర్కొన్న న్యాయపరమైనటువంటి మార్పుల్లో 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి దాని లోపల స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం కాబట్టి మరి ఆ అంశాన్ని దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు కూడా మనకు కొంత దీంతో నిజంగా కొంత ఇబ్బంది అవుతుండొచ్చు, చాలామంది రెచ్చిపోతుండొచ్చు. దానికి సంబంధించినటువంటి 420 కేసు రిజిస్టర్ అయితే కూడా అది అండర్ 7 years శిక్షనే కాబట్టి మనం ఏం పెద్ద నేరం దాన్ని చేయలేకపోతుండొచ్చు. కానీ ఇది సుప్రీంకోర్టు మేరకు కేంద్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు అనేటువంటి మాట. దీనివల్ల న్యాయవాదులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, న్యాయవాదులు కూడా అనేక సందర్భాల వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కానీ సుప్రీంకోర్టు మేరకు జరిగినటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి నేను దయచేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, ఇది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ స్పీచ్కు సంబంధించి భంగం కలిగేటువంటి అంశం. దయచేసి వాళ్ళ ఆలోచన విధానం లోపల పొరపాటు ఉంది. ఇది అధికారంలో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ప్రత్యర్థులను తీసుకోవడానికి మాత్రమే అనేటువంటి ఆలోచన తప్పధ్యక్ష. ఇది అందరికీ వర్తిస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం కొంత సమాజంలో తెలంగాణ కొంత గతంలో ఉద్యమ సందర్భంగా కొంత ఎక్కువ జరిగినటువంటి సందర్భాలు పురస్కరించుకోవడం, తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని బేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీసుల ద్వారానే ప్రభుత్వాలు నడిపేటువంటి ఆలోచన చేసినవచ్చు. కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వంగా ప్రజల యొక్క ఆలోచన మేరకు వినడం, మేము చెప్పడమే కాదు
ఇప్పుడు 14 మంది గౌరవ సభ్యుల అభిప్రాయాలను ఇంత స్వేచ్ఛగా వినేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొని మేము ముందుకు పోయే విధంగా చేస్తా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ